మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఈనాటి పాత్రికేయుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రెండు కారణాలు. నిత్యము అనునిత్యము నేను నిజాయితీపరుణ్ణి, నేను సత్యహరిశ్చంద్రుణ్ణి, నేను నా కొడుకు చాలా నిజాయితీపరులము, అనునిత్యము తనకు తానే కితాబిచ్చుకుండే సత్యహరిశ్చంద్రుడు, నీతిపరుడైనటువంటి మన ప్రొద్దుటూరు అన్నా హజారే. అన్నా హజారే అంటే ఎవరన్నా అనుకునేవారు ప్రొద్దుటూరు ప్రజలు. ఎవరో కాదు, మన వరదరాజిరెడ్డి గారే. నిన్నలే మొన్నటి దినం రెండు రకాల విమర్శలు, ఒక రకమైన విమర్శ, ఒక రకమైన తనకు తాను కితాబు ఇచ్చుకున్నాడు. పాత్రికేయుల సమావేశంలో రెండు విషయాలు చెప్పినాడు. ఒకటి, నా పైన విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు చేసినాడు. వ్యక్తిగతమైన నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, హేళన చేస్తూ అనేక రకాల అవినీతి ఆరోపణలు చేసినాడు నా మీద. రెండవది, ఆయనకు, ఆయన కుమారునికి ఆయనే కితాబు ఇచ్చుకున్నాడు. నేను నా కొడుకు చాలా నీతిపరులము, నిజాయితీపరులము, అబద్ధాలే చెప్పము, సత్యహరిశ్చంద్రులమని చెప్పి ఆయనకు ఆయనే కితాబు ఇచ్చుకున్నాడు. ఈ రెండు విషయాలు ఆయన మాట్లాడినాడు. ప్రజలారా, ఈ రెండు నాళ్లకు వరదరాజిరెడ్డి గారి కోసము, ఒకవేళ వరదరాజిరెడ్డి గారి కోసం కాకపోయినా ప్రజా జీవితంలో ఉండే రాచమల్లో ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. నా మీద ఎప్పుడైనా నా ప్రత్యర్థి ఆరోపణ చేస్తే అవి స్వీకరించాల్సిన సందర్భం వస్తే ఆ ఆరోపణను స్వీకరించి నేను ప్రజలకు వివరణ ఇచ్చుకోవాలా. ఇది నా బాధ్యత నా రాజకీయ జీవితంలో. వరదరాజిరెడ్డి గారు నా పైన చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ నేను వివరణ ఇస్తా. ఎట్లా ఇస్తానంటే, ఆయన నా మీద మాట్లాడిన వీడియో 2-3 సార్లు విన్నా నేను. ఎందుకంటే ఏ ఆరోపణలు చేసినాడు అనేది చెప్పి ఒక్కొక్కటిగా నోట్ చేసుకున్నా. ప్రతి చిన్న విషయాన్ని, నా పైన ఆయన మాట్లాడిన ప్రతి చిన్న విషయాన్ని రాసుకున్నా. ప్రతి చిన్న విషయానికి విడివిడిగా ఒక్కొక్క దానికి నా వైపు నుండే న్యాయం ఏందో, నిజాయితీ ఏందో ప్రజల ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తా. ఎక్కడ కూడా కోపగించుకునేది లేదు, ఎక్కడ కూడా ఒక మాట కూడా దుబారా మాట్లాడేది లేదు. ఆయన ఒకవేళ కోపగించుకొని మాట్లాడినా, అవహేళనగా మాట్లాడినా కూడా నేను మాట్లాడదలుచుకోలే. ఆయన వయసును గౌరవించాలనుకునే గౌరవిస్తాను. రెండవది, నా మీద ఆయన ఆరోపణ చేసినట్టే నా మీద చేసిన ఆరోపణలకు వివరణ ఇస్తూ ఆయన రాజకీయ జీవితంలో ఆయన చేసిన అవినీతి పనులకు సంబంధించి, మోసాలకు సంబంధించి, దుర్మార్గాలకు సంబంధించి నాకు తెలిసిన అనేక రకాల ఆరోపణలు నేను కూడా చేస్తాను. ప్రజలారా, వరదరాజిరెడ్డి గారు కూడా గౌరవంగా వాటిని స్వీకరించి 2 సార్లు ఎమ్మెల్యేని నేనే ప్రజా జీవితంలో ఉండగాటి బాధ్యతగా స్వీకరించినప్పుడు 6 సార్లు ఎమ్మెల్యేగా ఉండి, అందులోనూ ప్రజెంట్ ఎమ్మెల్యేగా మీరు ఉండారు కాబట్టి నాకంటే మీరు ఇంకా ఎక్కువ బాధ్యతగా నా ఆరోపణలను స్వీకరించి ప్రజల కోసమైనా మీరు వివరణ ఇవ్వాలి. ఆ ఇచ్చే వివరణ ఎట్లా ఇవ్వాలంటే, ఇప్పుడు నేను ఎట్లయితే ఇస్తానానో, నా మీద నువ్వు చేసిన ఆరోపణలకు నేను ఏ విధంగా అయితే ఇస్తానానో ఒక్కొక్కటిగా ఎర్రగడ్డ మీద పొట్టు వలిచినట్టు పొరదిచ్చాం కదా, అట్లా చెప్తా. నా మీద చేసిన ఆరోపణలకు నేను వివరణ ఇస్తా. నీ మీద నేను చేసే ఆరోపణలకు కూడా ఒక్కొక్కటిగా వివరణ ఇవ్వాలా. దాటవేసే ప్రయత్నం కానీ,
కొన్నిటికి చెప్పి కొన్నిటికి చెప్పకపోవడం కానీ, ఊరికి వేగ్గా ఒక మాట నేను చేయలేదనడం కానీ అది నిజాయితీ అనిపించుకోదు వరదరాజిరెడ్డి గారు. ఎస్, నా మీద నువ్వు చేసిన ఆరోపణలకే ముందు సమాధానం ఇస్తా. నేను ఉద్యోగాలు వేసి డబ్బులు తీసుకున్నా అని చెప్పి ఒకటి చేసినావు. దానికి నా సమాధానం ఏంటంటే, నేను 100 ఉద్యోగాలు వేయడానికి కావాల్సిన శక్తి నా దగ్గర ఉండదు. నేను వేస్తే గీస్తే 2 రకాల ఉద్యోగాలు వేయగలుగుతా. ఒకటి అంగన్వాడీ టీచరు, ఆయా. ఇది మేము చెప్తే ఆర్డీఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర లిస్టు పోయినా స్థానిక ఎమ్మెల్యే అధికారంలో ఉన్నప్పుడు ఎవరు చెప్తే వాళ్ళు వేస్తారు. 2, ఎక్కడైనా సబ్స్టేషన్ వస్తే అందులో ఒక సబ్స్టేషన్కి 4 3 ఉద్యోగాలు వేయగలుగుతాం. ఇందుకు తప్ప వేరే ఉద్యోగాలు పెద్దగా వేయగలిగిన స్థితి నాకేమీ రాదు. నాకే కాదు, నీకు కూడా రాదు ఎమ్మెల్యేగా. ఇందులో నేను ఉద్యోగాలకు సంబంధించి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఉదాహరణకు పోసా భాస్కరు మొన్నటి వరకు నాతో ఉన్నాడు, ఇప్పుడు నీతో ఉన్నాడు ఆ పిల్లోడు. నిన్నలేమన్నా నీ పక్కన కూర్చొని స్టేట్మెంట్లో కూడా, ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా నీతో పాటు ఉన్నాడు. నాతో కలిసి ఉండేటప్పుడు ఆ వార్డు ఇన్ఛార్జిగా, ఆ వార్డు వాళ్ళ భార్య కౌన్సిలర్గా భాస్కర్ నా దగ్గరకు వచ్చి, నా వార్డులో ఒక అంగన్వాడీ టీచర్ ఉద్యోగం వచ్చిందన్నా, ఇదిగో ఈ పేరుకు వెయ్యాలా అని ఇచ్చినాడు. మన రాజకీయాల్లో నేనైనా వరదరాజిరెడ్డి గారైనా ఎవరైనా స్థానిక నాయకత్వం ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో, కౌన్సిలర్ ఉంటే కౌన్సిలర్, ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిన పేరుకే వేస్తాం. భాస్కర్ ఇచ్చిన పేరుకే అంగన్వాడీ టీచర్ ఉద్యోగం నేను వేసినా. భాస్కర్ వాళ్ళతో లెక్క తీసుకున్నాడా లేకపోతే తన కార్యకర్తకి ఉద్యోగం వేసినాడా అనేది ఎవరికి సంబంధం? భాస్కర్కు సంబంధం. ఆ మనిషితో 3 లక్షలో 2 లక్షలో భాస్కర్ డబ్బులు తీసుకున్నాడని తర్వాత చెప్పినారు. భాస్కర్ని అడుగు, నువ్వు అంగన్వాడీ టీచర్ ఉద్యోగం వేసినాడు కదా నీకు ఆనాటి ఎమ్మెల్యే, నువ్వు చెప్పిన వాళ్ళకే వేసినాడు కదా, డబ్బులు నువ్వు తీసుకున్నావా భాస్కర్, లేకపోతే నువ్వు తీసుకొని పోయి ఆయనకి ఇచ్చినావా అని అడుగు. లేదు, కార్యకర్తగా వేసింటాడు, అది ఆయన ఇష్టం. లేదు, ఆయన పేదవాడే 2 3 లక్షలు ఇస్తారని చెప్పి తీసుకొని వేసింటాడు, అది ఆయన ఇష్టం. వానికి ప్రయోజనం చేసి వానికి సమ్మతమయ్యి ఈ కౌన్సిలర్కో ఇన్ఛార్జ్కో 2 3 ఇస్తే నేను చేయగలిగింది ఏమీ లేదు. సబ్స్టేషను ఒక పల్లెలో వస్తుంది, ఆ పల్లెలో లీడర్ ఎవరుంటే గోపల్లిలో సబ్స్టేషన్ వస్తుంది, గోపల్లిలో గోవర్ధన్ ఎవరు చెప్తే వాళ్ళకి బెస్తా సబ్స్టేషన్లో ఉద్యోగం. దానికి 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు డబ్బులు ఇస్తే గోవర్ధన్ తీసుకుంటాడు, లేదంటే తన మనిషికి వేసుకుంటాడు. ఇంతే. నేను ఉద్యోగాలకు డబ్బు తీసుకున్నాను అన్నావు, తీసుకోలేదనే దాని గురించి చాలా చెప్తాను నేను. 24 గంటలు ఇప్పుడు మొన్నటి వరకు మాతో ఉండి దస్తగిరి, పైడాల దస్తగిరి కదా, మాతో ఉండి ఇప్పుడు నీ పక్షాన చేరి ఉట్టి పుణ్యానికి నేనేమి చేయకపోయినా నన్ను విమర్శిస్తున్నాడు. నాతో ప్రయోజనం పొంది వాళ్ళ కొడుకు నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఏదో చిన్న ఉద్యోగం వేయించినా, డబ్బులు తీసుకొని వేయించినానా, నాతో ఉండాడనే ప్రేమతో వేయించినానా, దస్తగిరిని అడుగు. ఇవాళ దస్తగిరి అంటే అబద్ధం చెప్తాడో నిజం చెప్తాడో వాళ్ళ కొడుకుని అడుగు. పెద్దాయన టౌన్ బ్యాంకులో కొన్ని ఉద్యోగాలు వేసినా, నీ మనసులకు వేసినా, నీ మనసులో పిల్లలకు. గతంలో నువ్వు ఒక 3 ఉద్యోగాలు వేసినావు. గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్న కొడుకు, కానిస్టేబుల్ బసవయ్య కొడుకు, ఇంకొకరికి ఎవరికో వేసినావు. నా పీరియడ్ వచ్చిన తర్వాత వాళ్ళ టైం అయిపోయి ఉద్యోగాలు తీసేసినారు. తిరిగి మళ్ళా వాళ్ళకు వేయాలంటే నేను వేయాల్సిన స్థితి వచ్చింది. నీ మనసులు కదా అనే కోపంతో నేను వాళ్ళను తొలగించలే. లేకపోతే వాళ్ళకు తిరిగి నేను ఉద్యోగం వేస్తానా కదా 10 లక్షలు తీసుకోవచ్చు అని చెప్పి వాళ్ళతో 10 రూపాయలు లెక్క తీసుకోలే, ఊరిక వేసినా. నీకు 30 ఏళ్ళు బండి తోలినాడు, 40 ఏళ్ళు డ్రైవర్ సుబ్బరాయుడు రామేశ్వరం, ఎనలేని సేవ చేసినాడు, ఆయన గాలికి వదిలేసినావు. వాళ్ళ కొడుకు ఉద్యోగం వేసినా నేను టౌన్ బ్యాంకులో, రూపాయి లెక్క తీసుకోలే. కాలనీలో కేకే అన్న కొడుకు వేసినా, రూపాయి లెక్క తీసుకోలే. అంటే మా రాజకీయ జీవితంలో డబ్బు తీసుకోకుండా ఎంతోమంది కార్యకర్తలకు ఉద్యోగాలు వేసే అవకాశం వస్తే వేస్తాము. కొన్ని చోట ఎక్కడైనా మాకు సంబంధించిన నాయకులు ప్రయోజనం పొందే పరిస్థితి ఉంటే వారి ప్రయోజనం పొందడానికి సహకరిస్తాం పెద్దాయన. మరి నువ్వు ఏ విధంగా చేస్తున్నావో అది నువ్వే చూసుకో. ఇది నా ఉద్యోగాలకు సంబంధించి నువ్వు చేసిన ఆరోపణకు నా వైపు ఉండే నిజాయితీతో కూడిన సమాధానం. రెండవది, సబ్ రిజిస్టర్ ఆఫీసులో
ఈ ఊర్లో ఉండే ప్రజల యొక్క ఆస్తులను నా పేరుతో మార్చుకునే అన్నావు. అంటే ఉదాహరణకు నీది ఆస్తి, వరదరాజిరెడ్డి గారి ఆస్తి. ఆయన నాకు అమ్మకపోయినా, ఆయన ఆఫీస్కు రాకపోయినా, సంతకం పెట్టకపోయినా, నేనే ఫోర్జరీ సంతకం పెట్టి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఆయన 10 ఎకరాల భూమిని నా పేరుతో మార్పిడి చేసినా అని చెప్పి నా మీద ఆరోపణ ఎన్నికలకు ముందు చేసినారు, ఇప్పుడు చేస్తున్నారు. ఊళ్ళో ఆస్తులన్నీ మార్చుకున్నా, ఊళ్ళో ఆస్తులన్నీ భద్రం జాగ్రత్త అని చెప్పినారు. నిన్న కూడా నువ్వు విమర్శ చేసినావు. దానికి నా సమాధానం ఏంటంటే, ప్రజల్ని అడుగుతా ఉన్నా, ఈ ఊర్లో ఏ ఒక్కరిదైనా సబ్ రిజిస్టర్ ఆఫీసులో మీ ఆస్తి మీ పేరుతో నుంచి నా పేరుతో కానీ, నేను చూపించిన బినామీ పేర్లతో కానీ మార్పిడి జరిగి మీ ఆస్తికి భంగం కలిగింటే ఏ ఒక్కరైనా బయటకు వచ్చి మాట్లాడినారా? మాట్లాడచ్చు కదా. ఇప్పుడు సంవత్సర కాలం అయింది, నీ ప్రభుత్వం ఉంది. సబ్ రిజిస్టర్ ఆఫీసులో నువ్వు ఎంక్వైరీ చేసి నిజంగా అట్లా వేరే వేల పేరుతో ఆస్తులు మార్పిడి చేసి మోసమే చేసి ఉంటే దాన్ని కనిపెట్టడానికి, కంప్లైంట్ ఇవ్వడానికి, నిగ్గు తేల్చడానికి గంట సమయం చాలు. గంట ప్రజలరా. మరి సంవత్సరం అయింది బుద్ధుడికి. మరి ఎందుకు సబ్ రిజిస్టర్ ఆఫీసులో మీ ఆస్తులు మార్పిడి చేసింటే వరదరాజిరెడ్డి దాన్ని కనిపెట్టలేకున్నాడు, కంప్లైంట్ ఇయ్యలేకున్నాడు, నా మీద కేసు పెట్టలేకున్నాడు, జైలుకి పంపలేకున్నాడు? ఇంకా సమయం కావాలా అంటున్నాడు పాపం ఆయన. ఇది ఈ ఆరోపణ సత్యదూరమైందే కాదా అనేది ఒక్కసారి ప్రజల్ని ఆలోచించమంటున్నా నేను. మూడోది, సీఎం గారికి సంబంధించిన రిలీఫ్ ఫండ్స్, CMRF అంటారు చెక్కులు. అంటే ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళ ఆసుపత్రికి పోయి ఖర్చు పెట్టుకుంటే తర్వాత ఆ బిల్లులు తెచ్చి ఎమ్మెల్యే గారికి ఇస్తే, ప్రభుత్వానికి అప్లై చేస్తే దాంట్లో నుంచి 60% 70% చెక్కు రూపంలో వస్తుంది. ఆ చెక్కులు మా పేరుతో మా ఆఫీస్కి వస్తాయి, మేము వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మీ సమక్షంలోనే కొన్ని వేల మందికి పంచినాం. అటువంటి CMRF చెక్కుల విషయంలో జబ్బు చేయకపోయినా జబ్బు చేసిందని చెప్పి తప్పుడు బినాముల పేర్లు పెట్టి కోట్ల రూపాయలు నేను మోసం చేసి కొట్టేసిన అని చెప్పి ఒక అభియోగం చేసినాడు. ఒకవేళ ఆ రోజు నా ప్రభుత్వం ఉంది, నేను చేసినా అని నువ్వు అనే మాట నిజమే అనుకుంటే అప్పుడు దాపరికం చేసింటా బయటికి రాకుండా. ఇప్పుడు నీ ప్రభుత్వం ఉంది, నువ్వు ఎమ్మెల్యేగా ఉండవు, చంద్రబాబు నాయుడుకు లోకేష్కు నేనంటే సరిపోదు, పోయి ఒక మాట చెప్తే ఆనాటి CMRF ఫండ్స్కి సంబంధించి ప్రొద్దుటూరులో మోసం జరిగి ఉంటే, నేను ఏదైనా చేసి ఉంటే చిట్టో బట్టో వేసి నా మీద కేసు పెట్టి కటకటాల వెనక్కి పంపించకుండా ఎందుకున్నావు పెద్దాయన? ఏమది సంవత్సరం సమయం సరిపోలేదా? ఏ నేరం చేయని వాళ్ళని చేరెడ్డి భాస్కర్ లాంటి వాళ్ళను జైలు పంపిస్తున్నారే, కొమ్మినేని పంపిస్తున్నారే, పోసాని మురళిని పంపిస్తున్నారే, ఎప్పుడెప్పుడో పాత కేసులు వల్లభనేని పంపిస్తున్నారే. మరి నన్ను ఎందుకు పంపిలే? నేను చేయలే కాబట్టి. ఇది కూడా ప్రజలు ఒక్కసారి ఆలోచించమని కోరుతానా. ఈ సమయం ఆయనకు సరిపోదా? నిజంగా నేను నేరం చేసింటే నిగ్గు తేల్చడానికి సంవత్సరం సమయం ఆయన ప్రభుత్వంలో సాలదా అని అడుగుతానా నేను. అసాంఘిక కార్యకలాపాలు చేసే మనుషులంతా నా మనుషులు అన్నాడు. అంతా నా మనుషులేనంట, నా శిష్యులంట, ఇంకా ఇప్పటికి లెక్కలు ఇచ్చి చేస్తున్నారంట. ఘోరం ఏంటంటే, ఎన్నికల కంటే ముందు ఆయన మాట్లాడిన మాట, ఈ ప్రొద్దుటూరులో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మటకా పెరిగింది, గుటకా ప్యాకెట్లు పెరిగినాయి, జూదం పెరిగింది, క్రికెట్ బెట్టింగ్ పెరిగింది, నేనే కానీ అధికారంలోకి వచ్చే ఈ ప్రొద్దుటూరును ఉక్కుపాదంతో అణిచిపారేస్తా, ఇవన్నీ కూడా ఈ జూదాలు లేకుండా కంట్రోల్ చేస్తా, ప్రసాద్ రెడ్డి లెక్క తీసుకున్నాడు, ఆడిపించినాడు అని చెప్పి నా మీద కోడి తెల్లారుదాన కూసిన దానికంటే, కూత వేసిన దానికంటే ఇంకా ఎక్కువగా నువ్వు కూత వేసినావు, విపరీతంగా మాట్లాడినావు. భరించినా, నాకు ఏ పాపం కర్మ లేకపోయినా. ఇప్పుడు ప్రభుత్వం మారింది, నువ్వు ఎమ్మెల్యే అయినావు, నీ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తున్నావు నువ్వు? ప్రొద్దుటూరులో మటకా ఉంది, గుటకా ఉంది, జూదం ఉంది, క్రికెట్ బెట్టింగ్ ఉన్నాయి, అసాంఘిక కార్యకలాపాలు అన్నీ జరుగుతున్నాయి. నేనేమన్నా లక్షల మందికి కాయలు ఉంటానా అంటున్నాడు ఆయన, పెద్ద ఆయన. లక్షల మందికి నేను కాయలు ఉంటానా? జూదం ఆడే వాళ్ళకు ఆడిపించే వాళ్ళకు నేను కాయలు ఉంటానా? పోలీసు వాళ్ళు కూడా అవినీతి పరులు ఉన్నారు కాబట్టి సిఐలు ఎస్ఐలు లెక్కలు తీసుకొని చేస్తున్నారు అని చెప్పి మాట్లాడినావు. అంటే నీ ప్రభుత్వంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ ఊర్లో జూదాలు జరుగుతున్నాయని చెప్పి నువ్వు నిజాయితీగా ఒప్పుకున్నావంటే నీ ప్రభుత్వం మంచిదే చెడ్డదే? నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ ఊర్లో జూదాలు జరుగుతున్నాయని నువ్వు అంగీకరించినావంటే నువ్వు ఎమ్మెల్యేగా ఫిట్టా అన్ఫిట్టా? నీ ప్రభుత్వంలో పోలీసులు అధికారులు లంచగొండ్లని చెప్తున్నావంటే నీ ప్రభుత్వము పారదర్శకత ఏ పాటిది?
అంతకుముందు జూదం ఉన్నప్పుడైతే అణిచివేస్తా అన్నావు, ఇప్పుడైతే నేను కాయలుంటానా అంటున్నావు. అప్పుడొక మాట, ఇప్పుడొక మాట. ద్వంద్వనీతి కాదా ఇది? అప్పుడు జూదం జరిగితే నా అకౌంట్లోకి, ఇప్పుడు జూదం జరిగితే మనుషులు బానిసలు కాబట్టి జూదం ఆడుతున్నారంటావు. మళ్ళీ దానికి ఒక కొసమేరి పేరు పెద్ద ఆయన నువ్వు ఇచ్చేది, మనుషులంతా నా వాళ్ళేనంట. ఎట్టెట్ల పెద్ద ఆయన అది? మటకా పుట్టినప్పుడు, గుటకా పుట్టినప్పుడు, క్రికెట్ పుట్టినప్పుడు, ఇంకోటి పుట్టినప్పుడు నేను ఎమ్మెల్యే కాదు, నేను ఆ స్థాయి లీడర్ను కూడా కాదు. 40 ఏళ్ల నుంచి ఈ ఊర్లో నాయకత్వం వహించినది నీవు, 6 సార్లు ఎమ్మెల్యేది నీవు. నీ నాయకత్వంలోనే ఈ ఊర్లో చాలా మంది నాయకులు తయారైనారు, చాలా మంది దొంగలు తయారైనారు, చాలా మంది మోసగాళ్ళు తయారైనారు. మంచైనా చెడైనా ఏదైనా 40 ఏళ్ల కింద జరిగినది నీకే సంబంధం అవుతుంది. నీ దగ్గర తయారైనటువంటి జూదగాళ్ళు, క్రికెట్ బెట్టింగులు, మటకాలు, మరొకటి నీ దగ్గర తయారైన మనుషులు నీ పార్టీ అధికారం లేకపోయిన తర్వాత 2019లో మళ్ళీ నా దగ్గర కొంతమంది వచ్చి ఉంటారు. అసాంఘిక కార్యకలాపాలు చేసేవాళ్ళు ఎవరైనా ప్రజలారా, ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ కొమ్మ మీద వాళ్తాయి ఆ పక్షులు. 2019 నుంచి 24 వరకు నేను పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నా పార్టీ కొమ్మ మీద కొంతమంది అసాంఘిక కార్యకలాపాలు చేసేవాళ్ళు వాలింటారు. మళ్ళా నేను ఓడిపోతానే, తెలుగుదేశం పార్టీ కొమ్మ మీద మళ్ళా వాలింటాయి. ఎట్లా పెద్ద ఆయన? పేర్లు చెప్తే ఆ ఎవరెవరు నీ మనుషులు, మటకా వాళ్ళు, గుట్కా వాళ్ళు, క్రికెట్ వాళ్ళు, జూదాలు చెప్పమంటే 20 పేర్లు చెప్తా. ఏమంటే వాళ్ళు బాధపడతారు. నాకు ఫోన్లు చేసి అన్న మా పేర్లు చెప్పి మా మర్యాద తీయాకని నాకు చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పడంలే. లేకపోతే నీ మనుషులు ఎవరో కూడా చెప్తా. ఇంకో సందర్భం చెప్పాల్సి వస్తే అది కూడా చెప్తా పెద్ద ఆయన. ఇక దీనికి సంబంధించి జూదము నేను ఆడిపించి మేజులు ఎత్తుకునే అన్నావు. ఇది పెద్ద ఆయన, ఇదొక్కటి మాత్రం చిన్నవాడినైనా నువ్వు పెద్దవాడివైనా కొద్దిగా స్థాయిని పక్కన పెట్టి నీ పట్ల కఠినంగానే మాట్లాడుతానా. ఆక్షేపణీయమైనటువంటి అంశం ఇది. ఇంకొకసారి నువ్వు ఈ మాట మాట్లాడితే నీ వయసును గౌరవించకుండా నేను మాట్లాడతా పెద్ద ఆయన, ఇదొక్క విషయానికి. ఎందుకంటే అత్యంత నీచమైన మాట ఇది. నా కుటుంబము, నా వంశము జూదాలు ఆడిపించి మేజులు ఎత్తుకునే వంశం కాదు పెద్ద ఆయన. చాలా నీచమైన అభియోగం చేసినావు. అత్యంత నీచమైన, వినడానికి కూడా చెవులకు కర్ణ కఠోరమైనటువంటి మాట అది. చాలా పెద్ద కుటుంబం నాది. మా అబ్బాయి జమీందారా అన్నావు. జమీందారే పెద్ద ఆయన. పైడిపాలెం పోయి భైరవకొండారెడ్డి పేరు చెప్పి అడుగు. పైడిపాలెంలో కాదు, సింహాద్రిపురం మండలం అంతా అడుగు. ఎస్, భైరవకొండారెడ్డి అనే మా అబ్బగారు జమీందారని చెప్తారు. 100 ఎకరాలకు భూస్వాములమని చెప్తారు. అత్యంత నాగరికత కలిగిన కుటుంబం అని చెప్తారు. విజ్ఞానవంతులం అని చెప్తారు. దానపరులం అని చెప్తారు. గొప్ప రైతులం అని చెప్తారు. స్వాతంత్ర సమరయోధులం అని చెప్తారు. కవులం అని చెప్తారు. సాహితీ పుత్రులం అని చెప్తారు. ఇవే చెప్తారు పెద్ద మా గురించి. బాంబులు చుట్టాము, బాంబులు వేసినాము, కొడవళ్ళు పట్టుకొని తిరగడం, ఇది చెప్పరు మా గురించి. మా తాత జమీందారు పెద్ద ఆయన. అక్కడ మా అబ్బాయి జమీందారు అయితే ఇక్కడ రామేశ్వరంలో మా తాత పాతకోట బంగారెడ్డి. అడుగు, ప్రొద్దుటూరులో ఎవరినైనా అడుగు, నీ ఇష్టం వచ్చిన అడుగు. పాతకోట బంగారెడ్డి మా తాత, పాతకోట పుల్లారెడ్డి, పాతకోట బాలమురెడ్డి మా తాతగారు జమీందారులు. 100-200 ఎకరాల భూములు కాదు పెద్ద ఆయన, 800 ఎకరాల భూములు. ఎక్కడ చూసినా వాళ్ళ ఆస్తులే. ఈరోజు ఉండే 1 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళదే, ఆడుండే తాలీం వాళ్ళదే, షాదీ ఫంక్షన్ హాలు, కులశేఖరం ఆసుపత్రి వాళ్ళదే, చౌడమ్మ గుడి పక్కన స్థలం వాళ్ళదే, రాగడ భూములు వాళ్ళయే, మిట్టమణి భూములు వాళ్ళయే. అడుగు, ఎవరినైనా అడుగు. నీ బంధువులు ఉన్నారు రామేశ్వరంలో, జయరామిరెడ్డి, వాళ్ళనే అడుగు. కాబట్టి మరొక్కసారి ఉన్నతమైన కుటుంబంలో జన్మించి వచ్చిన మమ్మల్ని పట్టుకొని జూదాలు ఆడిపించి మేజులు తీసుకునేవన్న మాట ఇంకొకసారి నువ్వు మాట్లాడద్దు. నా జీవితంలో ఎప్పుడే కానీ నేను ఆ పని చేయలే. నా ఇంట్లో జూదం ఆడతారా? ఎస్బీఐ కాలనీలో నేను ఇల్లు ఖాళీ చేసి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ చేరినా. ఆ ఇల్లు నిరుపయోగంగా ఉంటే ఆ ఇంట్లో 10-15 రోజులు సరదాకి ఇస్పెటాకులు ఆడుకుంటామని నీ అనుంగు శిష్యుడు చౌడపల్లె లక్ష్మిరెడ్డి, ఎవరు? చౌడపల్లె లక్ష్మిరెడ్డి 15 రోజులు ఇస్పెటాకులు ఆడుకుంటామన్నా అంటే లక్ష్మిరెడ్డి మీద నాకు చాలా ప్రేమ ఉంది కాబట్టి, నా ఇల్లు నిరుపయోగం కాబట్టి సంక్రాంతి సందర్భంగా పోలీసు వాళ్ళకు చెప్పి 15 రోజులు సెలవు దినాల్లో వాళ్ళు ఇస్పెటాకులు ఆడుకున్నారు.
నేనే చెప్పిన పోలీసు వాళ్ళకు సంక్రాంతి సెలవు దినాల సందర్భంగా 15 రోజులు అక్కడ వాళ్ళు ఆడుకుంటున్నారు, అది జూదం కాదు, తర్వాత ఆడుకోరని చెప్పి 15 రోజుల తర్వాత వాళ్ళు జూదం ఆడుకోలే వాళ్ళు. నేను చెప్పింది నిజమో అబద్ధమైతే లక్ష్మీరెడ్డి నీకు అత్యంత వీర విధేయుడు, లక్ష్మీరెడ్డిని అడుగు. లక్ష్మీరెడ్డితో కన సంవత్సరాల తరబడి ఆ ఇంట్లో జూదం ఆడినాము, మేజులు ఎత్తినాము, రాచమల్లికి ఇచ్చినామని చెబితే ఈ ఊరు ఇడిస్తా పెద్దనా. ఇంకొకసారి జూదాలకు సంబంధించి మేజులు మాట్లాడితే నిన్ను చాలా అసహ్యంగా నీచంగా మాట్లాడతా, ఇది మటుకు గ్యారెంటీ. ఇది ఒక్క విషయంలో. ఇంకా మిగతా నువ్వు వరే అన్నావు, ఎంటికి వీక్కో అన్నావు, కూల్, వెరీ కూల్గా మాట్లాడతా, నీ వయసును గౌరవిస్తా, ఎక్కడ టెంప్టే గాను, నా సంస్కారాన్ని విడనాడను. జూదాలకు మేజులంటే మాత్రం నీకు ఇదే లాస్ట్. ఇంకా తర్వాత హస్తలాగం ఎక్కువ అన్నావు, నాకు బ్రహ్మాండంగా ఉందంట నా హస్తలాగం. నిజమే పెద్దాయన, ఇది పిక్ ప్యాకెట్ గాలకు దొంగలకు ఉపయోగించారు. పెద్ద హస్తలాగం రబ్బాయుడు పిక్ ప్యాకెట్ కొడితే నీ యొక్క పక్క మంచి కూడా కనుక్కోలేడు, బ్లేడ్తో కోర్చి నీ యొక్క శర్మాన్ని తగలకుండా వచ్చారు అంటారు. అట్లా పోల్చినావు నన్ను, మంచిదే. నాకైతే ₹1,00,000 ఇచ్చినావు, దిండి వేసినా అన్నావు. ₹1,00,000 దిండి వేయకుంటే కాకెత్తకపోతుందే. అయినా నువ్వు కార్యకర్తలకు నాయకులకు ఏ పొద్దున్నా పావుల లెక్కించినావు పెద్దాయన. నీకు ఊడిగం చేసినాం మేము. 14 లేచినా అని సాయంకాలం వరకు ఎలక్షన్లు వచ్చి ఇంకోటి వచ్చి నీ వెనకమ్మడి తిరిగి పొద్దు కొనుక్కితే మా వెనకమ్మడి 20 మందినో 30 మందినో మనుషులు నేను పిలుచుకొని రామేశ్వరం అన్న కూర్చోబెట్టుకొని వాళ్ళకు మందు తెప్పించి తాపించి నేను సాకాల. ఓ 30 మంది 40 మంది మనుషులు వేసుకొని వచ్చి ముక్తారన్న ఆ యప్ప సాకాల. ఒక 5 మంది 10 మందిని పిలిచకచ్చుకుంటే ఈవి సుధాకర్ రెడ్డి పిలిచిపోయి సంజీవరావు వాళ్ళకి ఆయప్ప దాపుకోవాలా, వరకు డబ్బులరెడ్డి పిలిచకచ్చుకుంటే ఆయప్ప దాపుకోవాలా. ఇట్లా మా లెక్కలు పెట్టి నీకు సేవ చేసినావు తప్ప నువ్వు మాకు లెక్కలు ఇచ్చినావా? నువ్వు లెక్కలు ఇచ్చేటోనివే. నువ్వు కార్యకర్తలకు లెక్కిలే, నాయకులకు లెక్కిలే, ప్రెస్సులకు లెక్కిలే, ప్రజలకు లెక్కిలే, ఎవరికి నువ్వు ఇయ్యలే. నాకు హస్తలాగం నాకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకంటూ ఈ టాలెంట్ ఉందని నువ్వు మాట్లాడినావు. కానీ నీకంటూ ఒక టాలెంట్ ఉంది, నీకంటూ ఒక టాలెంట్ ఉంది పెద్దాయన. నీకున్న టాలెంట్ ఎవరికీ లేదు. ఆ టాలెంట్ చెప్తే ప్రజలు కూడా కరెక్ట్గా రాజమౌళి చెప్పింది అంటారు. ఆ టాలెంట్ ఏంటంటే పెద్దాయనకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ప్రజలకు. ఈవి సుధాకర్ రెడ్డిని కొట్టినారు, పట్టకపోయి కుర్జీ గట్టేసి భయంకరంగా కొట్టి రివాల్వర్ తీసి గుదంలో పెట్టి కాలుస్తామని చెప్పి బండబూతులు తిట్టి ఘోరమైన అవమానం చేసినారు. ఆయన పాపం పెద్దోడు, 60 ఏళ్ళు ఉన్నాయి, లాయరు, ఉన్నతమైన కుటుంబంలో పుట్టాడు. ఆ మనిషిని అంత నీచంగా నువ్వు కొట్టి నీ కొడుకు చేచ్చే ఆర్థిక లావాదేవీల కోసం అప్పకు లెక్కెగరగొట్టినారన్న వ్యాపారంలో. అదే సుధాకర్ రెడ్డితో ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఎట్ట రాజీ చేసుకున్నారో చేసుకొని 75 లక్షలు ఇచ్చామని చెప్పి ఇప్పుడు 75 లక్షలు ఇవ్వకుండా కోర్టులో కేసు విత్డ్రా చేయించుకొని ఎలక్షన్లకు నీతో చేయించుకో అయిపోతేనే మళ్ళా కొట్టిన మనిషిని ఎలక్షన్లకు నీతో చేయించుకొని ఘోరం ఏం తెలుసునా? నీ పక్కన కూర్చోబెట్టుకొని ఇప్పుడు వరదరాజిరెడ్డి ధర్మాత్ముడు, కొన్నాటి మంచివాడు, శాంతి కపోతం అని చెప్పి కామిశెట్టి సుబ్బరావు అవినీతిపరుడు బోర్డు వేసినావు. కామిశెట్టి సుబ్బరావు మున్సిపల్ కాంప్లెక్స్ పేరు పెట్టకూడదు, అడ్డపన్నావు, ఇబ్బంది పెట్టినావు. అంత ఇబ్బంది పెట్టిన కామిశెట్టి సుబ్బరావు కొడుకు కామిశెట్టి బాబును నీ వెనక తిప్పుకొని నీకు క్యాన్వాస్ చేయించుకోగలిగినావంటే టాలెంటా కాదా? ఘోరమైంది చెప్తాను ఇంకోటి నీ టాలెంటు. మంచి భూమిని పట్టుకొని, ఇది మంచి భూమిని పట్టుకొని ఇది చెరువు భూమి అని చెప్పి అర్జీ పెట్టినావు, నిమ్మకాయల సాగర్ భూమికి ఆపినావు. 6 కోట్లు లెక్క ఇప్పించుకున్నావు, కోర్టుకు పోని సలహా ఇచ్చినావు, ఒక డైరెక్షన్ ఇప్పించుకో అన్నావు, ఎంఆర్ఓకు ఆర్డీఓగా చెప్పినావు కన్వర్షన్ చేసేయండి అని. అర్జీ పెట్టినావు, మంచి భూమికి ఆపినావు, నీ కాలకాడికి రప్పించుకున్నావు, 6 కోట్లు లెక్క తీసుకున్నావు, వాని పని చేసినావు. ఇప్పుడు అదే నిమ్మకాయల సుధాకర్ ఏం మాట్లాడుతున్నాడు? స్టేట్మెంట్ నియమించినాడు, వరదరాజిరెడ్డి ధర్మప్రభు అంటున్నాడు, కొండారెడ్డి ఉత్తముడు అంటున్నాడు. అంటే పిటిషన్లు పెట్టి 6 కోట్లు లెక్క దింగింది నువ్వైతే మళ్ళా నిన్నే ధర్మాత్ముడు అంటా అంటే ఇంక దీని టాలెంట్. వరదరాజిరెడ్డి దగ్గర శిష్యరికం చేసినా నేను రాజకీయము, నాకు మా గురువు అన్ని విద్యలు నేర్పినాడు, అన్ని పట్లు నేర్పినాడు అంటానే. నీ యొక్క జంతర్ మంతర విద్య, ఆ విద్య, ఈ విద్య, నీ యొక్క ఏంటి అన్ని నేర్పించినాడు మా గురువు, సించి ఆరేసా అనుకుంటానే. ఇప్పుడు తెలిసింది నాకు
నాకు నేర్పింది 4, నాకు నేర్పింది 40 అయినా ఇంకా 40 అయినా పెద్ద ఆయన. ఈ టాలెంట్ ఎవరికన్నా ఉందా పెద్ద ఆయన? ఇంకొకటి భూముల గురించి చెప్పినాడు పెద్ద ఆయన. ఇది ఇంపార్టెంట్. భూముల గురించి చెప్పినాడు. ఒకటి, ఈ చౌటపల్లి దగ్గర ఉండే భూమి ఏం చెప్పినాడు ఆయన? నికల్సన్ అనే దొరది ఆ భూమి, నికల్సన్ అనే దొరది ఆ భూమిని మేము కొట్టేసినాము, చేసినాము అని చెప్పి మాట్లాడినాడు. ఇది ప్రజలకు తెలియాల. ఇంకొక పేజీ ఉంది. ప్రజలకు తెలియాల. ఈ చౌటపల్లి భూమికి సంబంధించి మా మీద నువ్వు చేసిన ఆరోపణకు సమాధానం ఏంటంటే, ప్రజలారా, ఈ భూమి మీద వరదరాజిరెడ్డి గారు హైకోర్టులో పిల్లేసినారు. ఏమని? ఈ భూమి ప్రభుత్వానికి సంబంధించిన భూమి, ఈ భూమిని ఫలానోళ్ళు ఆక్రమిస్తున్నారు, ఈ భూమిని కాపాడండి అని చెప్పి హైకోర్టులో పిల్లేసినాడు. హైకోర్టు ఆనాటి కడప జిల్లా కలెక్టర్కు నోటీస్ సర్వ్ చేసినారు. ఇట్లా ఫలాని పిల్లేసినారు, దీని మీద ఏమి వివరణ ఇవ్వండి, ఆ భూమి కథ ఏంది అని ఇచ్చినారు. ఇస్తే ఆ భూమికి సంబంధించి కలెక్టర్ ఇచ్చిన వివరణ ఏమని? కలెక్టర్కి ఇచ్చిన వివరణ ఇది. కలెక్టర్ ఇచ్చిన వివరణ చూడాలా, ప్రెస్ వాళ్ళు తీసుకోవచ్చు ఈ కాపీ. వరదరాజిరెడ్డి గారి దగ్గర కూడా ఈ కాపీ ఉంది. ఎందుకంటే కేసు వేసింది వరదరాజిరెడ్డి గారే, ఆయనే కేసు వేసినాడు కాబట్టి కలెక్టరు దీని మీద ఆర్డీఓకి ఇచ్చి ఎంఆర్ఓ గారికి ఇచ్చి సర్వే చేసి వివరణ ఇచ్చినారు. కలెక్టర్ ఇచ్చిన నివేదిక హైకోర్టుకు ఏమని ఇచ్చినాడంటే, దీంట్లో ఎవరైతే వరదరాజిరెడ్డి ఎవరైతే వచ్చి పిల్లేసినారో, ఏ భూమికి సంబంధించి మాదని చెప్పి ఆక్రమించినారని చెప్పినారో, ఈ భూమి మాది కాదు, ఈ భూమి మాది కాదు, ప్రభుత్వానికి సంబంధించిన భూమి కాదు, ఇది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన భూమి, మా భూమిని ఎవరూ ఆక్రమించలేదు అని చెప్పి కలెక్టర్ ఇచ్చిన వివరణ నివేదిక. ఈ నివేదిక ఆధారంగా వరదరాజిరెడ్డి వేసిన హైకోర్టులో పిల్లును డిస్మిస్ చేసినారు. ఇది అయిపోయింది. తర్వాత ఆయన లోక్ అదాలత్లోకి వినాడు. లోక్ అదాలత్, ఇది నికల్సన్ దొర ఫలానోంది, ఫలానోళ్ళు కొట్టేసారు చేస్తారని లోక్ అదాలత్కు వినారు. ఇది లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పు. ఇది లోక్ అదాలత్ ఇచ్చిన జడ్జిమెంట్. ఏమనిచ్చింది లోక్ అదాలత్ అంటే, ఇది నికల్సన్ దొరది 1922లో నికల్సన్ దొర దగ్గర నుంచి 1962లో చౌటపల్లె గ్రామానికి సంబంధించినటువంటి చర్చికి సంబంధించిన కులసంఘ పెద్దలు క్రిస్టియన్స్ వాళ్ళు దీన్ని స్వాధీనం చేసుకున్నారు, కొన్నారు. వాళ్ళ దగ్గర నుంచి నారాయణ రెడ్డి, లక్ష్మీ నరసమ్మ, పల్లా వెంకట సుబ్బమ్మ, ఎల్ సుబ్బరత్నమ్మ, ఎల్ సీతామహాలక్ష్మి ఈ 5 మంది కొన్నారు. బ్రాహ్మణులు, రెడ్డి గారు, ఆర్యవైశ్యులు ఈ 5 మంది వీళ్ళు కొన్నారు. వీళ్ళది ఈ భూమి మీద వీళ్ళకే హక్కు అని చెప్పి లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పు. ఇది లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పు. ఇది కూడా ప్రెస్ వాళ్ళు తీసుకోవచ్చు, పెద్ద ఆయన కూడా తీసుకోవచ్చు. మరి దీన్ని ఎవరు కొట్టేసినారు? పెద్ద ఆయన సాక్ష్యము, ఆధారము, లోక్ అదాలత్, హైకోర్టు, కలెక్టర్ వివరణ ఇస్తానా? ఇక మేం చేసిన పని ఏందంటావా? దీని మీద దీన్ని రాబందుల్లాగా చాలా మంది ఈ భూమిని కొట్టేసే ప్రయత్నం చేస్తే, ఈ 5 మంది ఆర్యవేశ్యులు, బ్రాహ్మణులు, ముసలోళ్ళు, వృద్ధులు 75 ఏళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళు మా దగ్గరికి వస్తే వాళ్ళ ఆస్తిని వాళ్ళకు సంరక్షించే దానికోసం బాధ్యతను మింద తీసుకొని ఈ రాబందులు ఎవరైతే వచ్చి పీక్క తింటున్నారో వాళ్ళందరూ గొడవ చేయకుండా, కొట్లాడకుండా, ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చి వీళ్ళను సంరక్షించి వీళ్ళ ఆస్తిని వీళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేసింది మేము. చౌటపల్లెలో ఉండే ఆ కుల సంఘాలు ఎవరైతే చౌటపల్లెలో వాళ్ళ భూమి మాది అన్నారో వాళ్లకు 350 కుటుంబాలు, పెద్ద ఆయన 350 చౌటపల్లె కుటుంబాలకు ఒక్కొక్కరికి 70 లక్షలు ఇచ్చినాం, 70,000 ఇచ్చినాం. ఒక్కొక్కరికి 70,000 చొప్పున కుటుంబానికి చౌటపల్లెలో క్రిస్టియన్స్ కు 350 కుటుంబాలకు ఇచ్చినాం, చర్చిలకు ఇచ్చినాం, కుల సంఘాలకు ఇచ్చినాం, కోర్టు వినోళ్ళకి ఇచ్చినాం. అందరికీ ఇచ్చి ఆ స్థలాన్ని ఫ్లాట్లు వేసి అమ్మి వీళ్ళకి డబ్బులు ఇచ్చినాం. దీంట్లో మాకేమొచ్చింది తెలుసునా?
30 లక్షలు నష్టం వచ్చింది. 30 లక్షలు నష్టం వచ్చింది. నీలాంటి తప్పుడు మనుషులు మా మీద ఆరోపణ చేసి నిందలేస్తే భరించినాం. మాకు వచ్చిన లాభం ఏందో తెలుసునా? ఆత్మతృప్తి వచ్చింది. ఈ 5 మంది 75 సంవత్సరాల వృద్ధులు ఎవరైతే ఉండారో వాళ్ళ హృదయంలో నా కుటుంబం బాగుండాలని చెప్పి మాకు శ్రీరామ రక్ష వాళ్ళ ఆశీస్సులు, అదే మాకు వచ్చిన లాభం. పెద్ద ఆయన, నేను చెప్పేది అక్షరం కూడా తప్పు కాదు. సాక్ష్యాలు అన్నీ నీకు చూపిస్తానా నేను. ఒకవేళ ఇది నిజమో అబద్ధమో ప్రజలకు చెప్తా ఉన్నా. ఇంకా దీంట్లోనే మేము లెక్క సంపాదించినామా పోగొట్టినామంటే, నంగనూరు పల్లెలో పత్తి గురప్ప అని ఉన్నాడు ఆయన మనిషి. పత్తి గురప్ప, నంగనూరు పల్లె ఆయన మనిషి. పిలిపించుకొని అడగమని ఆయన్ని, కిరణ్ కుమార్ రెడ్డి దీంట్లో డబ్బు పోగొట్టుకున్నాడా సంపాదించుకున్నాడా అంటే, ఒక 40-50 లక్షలు పోగొట్టుకుంటాడయ్యా ఆయన అని చెప్తారు. మాది 40-50 లక్షలు పోగొట్టుకొని ఆ వృద్ధుల కోసం మేలు చేసినాం వరదరాజిరెడ్డి గారు. ఇక రెండోది మైలవరం కాలువ భూమి అన్నాడు. మైలవరం కాలువ భూమి అన్నాడు. ఏం చెప్పినాడు మీకు? మైలవరం కాలువను ఆక్రమించినారు, కోర్టుకు పోయినారు, స్టేలు తెచ్చుకున్నారు అన్నాడు. ఏమంతేనా గంగిరెడ్డి? అంతే అనింది. మైలవరం కాలువ దగ్గర ఎక్కడైతే మైలవరం కాలువ రింగ్ రోడ్లో ఉందో అక్కడ 6 ఎకరాల భూమి మాకుంది. 6 ఎకరాల పట్టా భూమిని మేము కొన్నాం. ఈ 6 ఎకరాల పక్కన 16 సెంట్ల స్థలం, 16 సెంట్ల స్థలం. ప్రజలారా, 6 ఎకరాలు మాది పట్టా, 16 సెంట్లు మైలవరం కాలువకు సంబంధించిన భూమి. రోడ్డు వేసినాం, రోడ్డు ప్రజలకు సౌకర్యంగా రోడ్డు వేసినాం. ప్రభుత్వం చేయాల్సిన పనిని మేము చేసినాం. ఆక్రమించలే, కలుపుకోలే, అమ్ముకోలే. కోర్టుకు దేనికి పోయినా తెలుసునా? మేము కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ 16 సెంట్ల స్థలాన్ని బూచిగా చూపించి మా 6 ఎకరాల వెంచర్కు మీరు ప్రమాదం చేసే ప్రయత్నం చేస్తే మేము కోర్టుకు ఏమని పోయినా తెలుసునా? మైలవరం కాలువకు సంబంధించి ప్రారంభ దశ నుంచి చివరి వరకు ఎంక్రోచ్మెంట్ను తొలగించండి. ప్రారంభ దశ నుంచి చివరి వరకు, లేకపోతే చివరి దశ నుంచి ప్రారంభ దశకి ఎట్లయినా సరే మీరు ఎంక్రోచ్మెంట్ తొలగించండి. ఆ తొలగించే క్రమంలో మా 6 ఎకరాల స్థలం దగ్గర మీ మైలవరం కాలువకు సంబంధించిన స్థలం ఏదైనా ఉంటే మీరు స్వాధీనపరచుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు అని కోర్టుకు మేము విన్నాం. కోర్టు ఏం చెప్పింది తెలుసునా? ఈ పక్క నుంచో ఆ పక్క నుంచో మొదలు పెట్టమని చెప్తాంది ఎంక్రోచ్మెంట్. ఈ పక్క నుంచి మొదలు పెడితే యాడికి వస్తుంది తెలిసిన పెద్దాయన? తాలూకా పోలీస్ స్టేషన్ కాడ వస్తుంది మైలవరం కాలువ. ఆడ మొదలు పెట్టాలా. ఆడ మొట్టమొదట మొదలు పెడితే మైలవరం కాలువను ఆక్రమించిన వాళ్ళు ఎవరు తెలిసినా? నీ చుట్టాలే. ఆ పక్కనే ఎదురుకి అపార్ట్మెంట్ కట్టిలే, మీరు కూడా చూసిట్టారు. తాలూకా పోలీస్ స్టేషన్ ఎదురుకి అపార్ట్మెంట్ ఉంది, రామచాండి ఇంటి వేసింది మొట్లో అపార్ట్మెంట్ పోతుంది. ఎవరు కట్టినారు తెలిసిన? అది వరదరాడి మనిషినే కట్టినారు. ఆడ మొదలు పెడితే ఆక్రమణను తొలగిస్తే నీ మనుషులు, నీ బంధువులు ఆక్రమించిన స్థలాలు ఇందన్నీ పోతాయి. వీరశివారెడ్డి ఇప్పుడు కళ్యాణ మంటపం కడుతున్నాడు తప్ప అదంతా రావాలా చూసుకుంటా. మాకు వచ్చిన అభ్యంతరం లేదు. ఇక్కడ నేను ప్రజలకు ఏం చెప్తానా అంటే, మైలవరం కాలువ భూమిని మేము ఆక్రమించలే. 6 ఎకరాల పట్టా భూమి మాది, 16 సెంట్ల స్థలానికి సంబంధించి రోడ్డు వివాదం. ఆయన ఎట్లా చెప్తాడంటే, మాది 16 సెంట్లు అని చెప్పాడు. మాది 16 సెంట్లు భూమి ఉంటే 6 ఎకరాలు మేము ఆక్రమించినట్టు చెప్తాడు. మళ్ళా ప్రజలు బాగా చెప్తాను, 6 ఎకరాల పట్టా భూమి మాది, 16 సెంట్లు మైలవరం కాలం భూమి రోడ్డు వేసినారు. ఆక్రమణ ఫస్ట్ నుంచి కిందికి తీసేస్తే, కింది నుంచి ఫస్ట్కు తీసేస్తే మాకు వచ్చిన అభ్యంతరం ఏమీ లేదు. పెద్ద ఆయన బంగారంగా చేసుకోవచ్చు. తిమ్మయ్య కళ్యాణ మండపానికి సంబంధించి భూమి ఎన్నావు. తిమ్మయ్య ఏదో సర్వే నెంబర్ కూడా చెప్పినాడు, 633 ఏదో సర్వే నెంబర్ చెప్పి, ఆ సర్వే నెంబర్లో మేము 633 సర్వే నెంబర్ భూమి, నీకుండేది ఎకరా 8 సెంట్లే, మిగతా అది ఎన్ని ఎకరాలు, ఎన్ని చెప్పినాడు, ఎన్ని ఎకరాలు గుర్తుంది ఎవరికన్నా? తిమ్మయ్య కళ్యాణ మండపం దగ్గర మాకుండేది ఒక 633 సర్వే నెంబర్లో ఎకరా 8 సెంట్లు, మిగతా అదంతా బంజరు భూమి మేము ఆక్రమించి అమ్ముకున్నాం చేసినాము. అది 2 రోజులు 3 రోజులు దానంతా నిగ్గు తేలుస్తా, చెడగొట్టిచ్చా, పడగొట్టిచ్చా అన్నావు. పెద్ద ఆయనకు స్పష్టంగా చెప్తాను, 633 సర్వే నెంబర్ 1 ఎకరా 8 సెంట్లు. దాని పక్కనే ప్రజలారా 469 సర్వే నెంబరు ఎకరా 47 సెంట్లు, 469-4 72 సెంట్లు, 469-4 36 సెంట్లు, అంతా కలిపితే 3 ఎకరాల 63 సెంట్లు. ఇది మా పట్టా ల్యాండ్. ఇది
మా పట్టా ల్యాండ్ ఇదో 633 633 సర్వే నెంబర్, ఎకరా 8 సెంట్లు. ఇది పట్టా. ఇది 469 సర్వే నెంబరు, 469 సర్వే నెంబరు, 1 ఎకరా 47 సెంట్లు స్వాధీన విక్రయ పత్రం. ఇది కట్టుబడి మహబూబ్ నుంచి తీసుకున్నాం. 469/4 ఎన్ని సెంట్లు అంటే కన్నా 72 సెంట్లు. ఇది తీసుకున్నాం పట్టా. ఇది కట్టుబడి హుసేన్ పీరా 469/4 36 సెంట్లు. ఇది స్వాధీనం. అంతా కలిపితే 3 ఎకరాల 63 సెంట్లు మేము కొన్నాం. దీంట్లో ఈ 633 సర్వే నెంబర్ ఎకరా 8 సెంట్లు అనేది ఎవరు అమ్మినారు మాకు తెలుసునా? వరదరాజిరెడ్డికి నిన్న ఎలక్షన్లప్పుడు బాగా గట్టిగా తిరిగి చేసిన తిమ్మయ్య కళ్యాణ మండపం ఓనరు లాయర్ శ్రీనివాసులు మాకు అమ్మినేది. ఆయనది పట్టానే మాకు అమ్మినాడు. 1,47 లక్షలకేమో మాకు అమ్మినాడు. కొన్నాము, అమ్ముతున్నాము. దీంట్లో ఏముందబ్బా? ఒకవేళ మేము ఈ 3 ఎకరాల 63 సెంట్లు కాకుండా ఆ పక్కన 40 సెంట్లు 50 సెంట్లు 60 సెంట్లు ఏదన్నా బంజరు ఉండి మా దాంట్లో కలుపుకొని మేము దాంట్లో కలుపుకొని అమ్మినామంటే ఎవరినైనా అడగచ్చు. మేము 3 ఎకరాల 63 సెంట్లు తప్ప 1 సెంటు అమ్మలే. పట్టా భూమి మేము ఏదైతే కొన్నామో, మాకు ఏదైతే స్వాధీన పత్రాలు ఉన్నాయో ఆ భూమి 3 ఎకరాల 63 సెంట్లు మాత్రమే మేము అమ్మినాము. ఆ పక్కన ఉండే బంజరు 30 సెంట్లు 40 సెంట్లు 50 సెంట్లు ఏదన్నా మా దాంట్లో కలిసి ఉంటే దాన్ని మేము విక్రయం చెయ్యలే. నువ్వు ఎంఆర్ఓ చెప్పి సర్వే చేసుకొని మీ భూమి ఏమన్నా ఉంటే వాళ్ళు తీసుకుంటే మాకు వచ్చిన నష్టం ఏమీ కానీ లేదు. దీని తర్వాత ఫారెస్ట్ ల్యాండ్ అన్నావు. ఏమన్నా 2 ఎకరాలు 3 ఎకరాలు నేను బంగారెడ్డి ఏదో చెప్పినావు. ఫారెస్ట్ ల్యాండ్ ఎవడు ఒక జానడు స్థలం కూడా ఎవరు ఆక్రమించలేడు, తీసుకోలేడు, ఎవరి చేత కాదు. నేనైతే ఏడా ఫారెస్ట్ ల్యాండ్ అయితే నేను అమ్మలే, ఏడా తీసుకోలే, ఆక్రమించలే. ఇక నేను ఫారెస్ట్ ల్యాండ్ ఏడైనా తీసుకుంటే మీ గవర్నమెంట్ ఉంది, మీ ఫారెస్ట్ మినిస్టర్ ఉంటాడు, కంప్లైంట్ నా మీద కేసు పెట్టు, నేను ఆక్రమించి తిరిగి నువ్వు స్వాధీనపరుచుకో, నన్ను జైలుకు పంపు, నాకు వచ్చిన అభ్యంతరం లేదు. భూములకు సంబంధించి నువ్వు చెప్పినా మైలవరం చెప్పినా, ఫారెస్ట్ ల్యాండ్ చెప్పినా, సౌటపల్లె భూమి చెప్పినా, ఇంకొకటి చెప్పినా, ప్రతి విమర్శకు నేను సమాధానం ఇచ్చిన పెద్ద ఆయన. ఫైనల్గా నీకు నేనేం చెప్పగలుగుతానంటే, నువ్వు 6 నెలలు సమయం తీసుకున్నా, ఇంకో సంవత్సరం సమయం తీసుకున్నా, 2 ఏళ్ళు సమయం తీసుకున్నా, నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ భయపెట్టడం కానీ బాధ పెట్టడం కానీ నష్టపరచడం కానీ నువ్వు 1000 జన్మలు ఎత్తినా చేయలేవు పెద్ద ఆయన. ఈ జన్మ కాదు, ఇంకొక జన్మ ఎత్తినా చేయలేవు. కారణం ఏం తెలుసునా? నేను తప్పు చేయలే, నా కుటుంబం తప్పు చేయలే. మేము డబ్బు మనుషులం కాదు, డబ్బు కావాలని కోరుకునే మనుషులం కాదు పెద్ద ఆయన. మేము మనుషుల ప్రేమ కావాలని కోరుకునే మనుషులం. డబ్బు పోయినా పర్వాలే, మనుషులు కావాలా, మనుషులు కావాలా, మనుషులు కావాలా, ఇది మా తాపత్రయం. మేము అప్పుల్లో ఉన్నామంటే ఎగతాళిగా మాట్లాడతావు. ఇప్పుడు చెప్తారా, నేను కానీ మా అన్న కానీ అప్పుల్లో ఉండాం, నగదులో లేము లేము లేము. అట్లని ఆస్తులు లేవంటే ఆస్తులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, కొద్దిగా ఆస్తులు ఉన్నాయి. అమ్మడబోతే కడితే మా దగ్గర కొద్దిగా ఆస్తి మిగులుతుంది. ఇంకా అమ్మడబోకపోవడం వలన అప్పులతో కాస్త ఇబ్బందులు పడే పరిస్థితుల్లోనే మేము ఉండాం. హైదరాబాద్లో ఇల్లు అమ్మినానంటే మీ అబ్బా జాగీరా, మీ అబ్బా జమీందారా అంటావు. ఎందుకంత దుబారా మాటలు? 2014 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎన్నికల కోసమని అప్పులు చేసి అప్పులు ఉంటే హైదరాబాద్లో మా ఎన్నో ఇల్లు కొనింటే ఆనాడు 1,30,00,000 అమ్మినాం. రామ్కీలో అమ్మి బాకీ కట్టినాం. ఈనాడు మళ్ళా భూజా మై హోమ్ దాంట్లో మాకు ఒక ఇల్లు ఉంటే ఒక 9 కోట్లు 10 కోట్లు చేస్తే 8 కోట్లకు అమ్మి అప్పులు కట్టినాం ఎలక్షన్ అయిపోయిన తర్వాత. నాకు ఇండ్లే లేనట్టు, నేనేదో అడక్కదిన నా కొడుకు లేనట్టు మీ అబ్బా జమీందారా అంటావు. 200 ఎకరాలు మా అబ్బాకు ఉందని చెప్పినా, మా తాతకు 100 ఎకరాలు ఉందని చెప్పినా. సరే, నేను జమీందారు కాదు, మనదేందో చెప్పు పెదానా. మీ తండ్రి గారి పేరు పెద్ద వరదారెడ్డి, నీకు ఎన్ని ఎకరాలు ఇచ్చినాడు? 30 ఎకరాలు ఇచ్చినాడు. ఎంతమంది మీరు అన్నదమ్ములు? హనుమంతరెడ్డి, నువ్వు, భార్గవరెడ్డి. నీ భాగానికి ఎంత వచ్చాది? 10 ఎకరాలు వచ్చాది. 10 ఎకరాలు వచ్చే ఆసామి నువ్వు 100 ఎకరాల భూములు ఉండి మమ్మల్ని పట్టుకొని అసహ్యకరంగా అవులేగా మాట్లాడతావు. ఇల్లు అమ్మినామంటే మీ అబ్బా సొమ్మాయ ఏడాది తీసినావంటావు. నువ్వు 9 ఎలక్షన్లు పెట్టినావు, 9 ఎలక్షన్లు. 10 ఎకరాల భూమి ఉండి నీవు 9 ఎలక్షన్లు పెట్టి ఎట్లా ఎలక్షన్లు చేసినావు పెద్దయినా? ఏడైనా ఒక సెంటు భూమి అమ్మినావా? 1 ఎకరా భూమి అమ్మినావా నువ్వు? 1 తులం బంగారం అమ్మినావా నువ్వు?
ఒక్క తులం బంగారం అమ్మకుండా, ఒక ఎకరా భూమి అమ్మకుండా 9 ఎలక్షన్లు ఏ విధంగా నువ్వు చేయగలిగినావు? మేము 3 ఎలక్షన్లు చేసేసరికి 36 అవతారాలు ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న ఎలక్షన్లకు నీదేం పోయిందో చెప్పు. 7 కోట్ల 8 కోట్లు మిగిలింది. 7 కోట్ల 8 కోట్లు నీకు మిగిలింది. మాది 50 కోట్లు మాది పోయింది. మా జగన్ 20 కోట్లు పోయింది. 70 కోట్లు పోయింది మాది. దయచేసి అవులయ్యగా అసహ్యకరంగా మాట్లాడాకు. కుటుంబాలను వ్యక్తిగతంగా మాట్లాడే ప్రయత్నం చేయకు. నీ పట్ల మేము ఇంకా సంస్కారంగానే ఉండం. టోటల్గా నువ్వు చెప్పినట్టు అన్నీ చెప్పినా పెద్ద ఆయన. డిఏడబ్ల్యూ కాలేజీకి 75 లక్షలు లెక్క కట్టినా అని చెప్పినావు. నువ్వు మర్చిపోయినా. డిఏడబ్ల్యూ కాలేజ్ సంబంధించి నాకు 75 లక్షలు కట్టినా అని చెప్పినావు. డిఏడబ్ల్యూ కాలేజ్ సంబంధించి డిఏడబ్ల్యూ దేవరశెట్టి ఆదిలక్ష్మి ఉమెన్స్ కాలేజ్ సంబంధించి నాకు 75 లక్షలు దేనికి కట్టినావు పెద్ద ఆయన? దేనికి కట్టినావు? కట్టినోడు ఎవడు? నీవా, నీ కుమారుడా, లేకపోతే నీ దత్తపుత్రుడు లారీల శ్రీనివాసులా? లారీల శ్రీనివాసులే నాకు కట్టింటే లారీల శ్రీనుని ప్రెస్ ముందర కూర్చోబెట్టి దేనికి కట్టినాడో శ్రీనుతో చెప్పి. నాకు భాగం ఉంటే కట్టినారా? మా అన్నకు భాగం ఉంటే కట్టినారా? లేకుంటే నాకేమైనా కప్పం కట్టినారా? లేకుంటే మీరేమైనా పనికిమాలిన పనులు చేస్తా అంటే దాంట్లో అవి చేయకుండా ఉండేదానికోసం, చెప్పకుండా ఉండేదానికోసమో, లేకుంటే వాటిని నేను బయట పెట్టకుండా దానికోసం నాకు కప్పం కట్టినారో నీ దత్తపుత్రునితో వివరణ ఇస్తే తర్వాత మళ్ళీ నేను నీకు వివరణ ఇస్తా. ఇది పెదాయన నా మీద నువ్వు చెప్పినట్టు ఎన్నాళ్ళు చెప్పినా ఇంతే. కాంట్రాక్ట్ వర్కులకు సంబంధించి ఆనవాయితీగా ఎవరి నియోజకవర్గంలో వాళ్ళ ప్రభుత్వం ఉండి పనులు వచ్చినప్పుడు వాళ్ళే చేయడం ఆనవాయితీ. ఆ చేసుకుంటే ఆనవాయితీలో ఏ కాంట్రాక్టర్ అయినా కానీ వాడిని కాదు గుర్తు వేస్తానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేస్తాను అంటే వాడిని బెదిరించడం, దౌర్జన్యం చేయడం అనేది ఆనవాయితీ అవుతుందే? అది నీతి అవుతుందే? అడగచ్చు. ఇది నా ఊరు, నా నియోజకవర్గము, నా పని నేను చేసుకుంటా, మీరు బెయ్యొద్దని అడగచ్చు. అవతలోడు విని నిన్ను గౌరవించి నీకు సహకరిస్తే తీసుకోవచ్చు. కాదు వద్దు నేను వేస్తానంటే పోటీకి పోవాలా. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అయితే మాత్రం 5% 10%కు లెస్సుకు వేయాలా. బయట పనులు నీ కొడుకు వేసే పనులకైతే 5% అబో వేయాలా. ఇక్కడొక న్యాయం, అక్కడొక న్యాయం. ఎట్లా న్యాయం అది? అయినా కాంట్రాక్టర్లను సాంప్రదాయబద్ధంగా బెదిరించి తీసుకుంటే ఆనవాయితీ రాచమల్లుకో లేకుంటే పుల్లారెడ్డికో ఎల్లారెడ్డికో సరిపోతుంది. అన్నా హజారే గట్టి సరిపోతుంది. అన్నా హజార్ అంటే వరదరాజిరెడ్డి గారికి గట్టి సరిపోతుంది. ఆయన నీతిపరుడు, సత్య హరిశ్చంద్రుడు. ఆయన అసలుకు పనికిమాలే పని ఎప్పుడు చేయడు. కాంట్రాక్టర్లను బెదిరియకూడదు. ఆయన స్వేచ్ఛ, డెమోక్రసీ, ఎవడైనా టెండర్ వేయచ్చు అనాలా. అట్లా అంటే ఆయన కుమారుడు నేరుగా చెప్తున్నాడు మీడియా ముందర ఏమని, కాంట్రాక్టర్లు మేం బెదిరిస్తా, పనులు మాకే, ఎవరు బెయ్యకూడదు చెప్తున్నాడు. ఇది నీతి పెద్దాయన? ఇది నిజాయితీ పెద్దాయన? ఉద్యోగస్తులతో సిఏలు ఎస్ఐలు వెచ్చే నేను డబ్బు తీసుకునే పోస్టింగ్లు కన్నాడు. బాగా చెప్తానా. చాలా మంది సిఏలు పని చేసినాడు. రమణ చేసినాడు, శ్రీకాంత్ చేసినాడు, ఇబ్రహీం చేసినాడు, తాలూకాలో రమణారెడ్డి చేసినాడు, ఎస్ఐలు ఎవరెవరో చేసినారు. ఎవరిని మీరు అడిగినా చెప్తారు. వాళ్ళతో నేను డబ్బు తీసుకోలే, వాళ్ళతో డబ్బు తీసుకోలే, ప్రేమ తీసుకునే ప్రయత్నం చేసినా. నేను ఎప్పుడు ఈ ఊర్లో పనిచేసే అధికారులు, మున్సిపల్ కమిషనర్ రమణయ్య, రాధమ్మ, ఇంకా చాలా మంది చేసినారు, ఎండిఓలు, ఎవరితో డబ్బు తీసుకోలే. నేను వాళ్ళతో ప్రేమ తీసుకునే ప్రయత్నం చేస్తా, వాళ్ళతో మంచి రిలేషన్ను మెయింటైన్ చేస్తా, ఊరును అభివృద్ధి చేసేదానికి వాళ్ళ తెలివితేటలను ఉపయోగించుకుంటా. నా పార్టీలో ఉండే మనుషులకు ఏదైనా ప్రయోజనం చేసుకునే దానికోసము సంస్కారంగా మెతక పద్ధతిలో వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేసి పని చేసుకుంటానే తప్ప డబ్బు తీసుకోను. ఇంకా నాకు బాగా వాళ్ళు పని చేసి పెడతామంటే పెద్ద ఆయన నేను డబ్బిస్తా వాళ్ళకి ఎదురు. ఇంకా నాకు బాగా పని చేసి పెడతామంటే నేను ఎదురు డబ్బిస్తా, ఇమ్మంటే డబ్బు తీసుకోను. నేను ఏ అధికారులతో కూడా డబ్బు తీసుకోలే. నన్ను ప్రేమించే వాళ్ళను, నన్ను గౌరవించే వాళ్ళను, ఈ ఊరిని అభివృద్ధి చేసేదానికి నాతో పాటు కలిసి వేగంగా పరిగెత్తడానికి కావాల్సిన శక్తి ఉండే అధికారులనే నేను సెలెక్ట్ చేసుకొని వేసుకున్నా. అది నిరాధారమైనటువంటి ఆరోపణలే. వరదరాజిరెడ్డి గారు చెప్పిన మాటల్లో చివరికి ఇంకో మాట ఏంటంటే, ప్రజలకు నేనంటే చాలా నమ్మకము, నేను ఏం చెప్పినా కానీ నా మాట నమ్ముతారు, నా మీద మీరు ఏ ఆరోపణలు చేసినా నమ్మరు, అందుకే నన్ను 6 సార్లు గెలిపించినారు
అని పదే 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 అంటున్నాడు. దీనికి వరదరాజిరెడ్డి గారికి స్పష్టతగా ఒక మాట చెప్తాను నేను. 6 సార్లు గెలిచినందుకు మంచి అయితే 3 సార్లు ఓడినందుకు ఏమనాలా? పత్రికా విలేకరులే అడుగుతున్నాను నేను. 6 సార్లు గెలిచినందుకే మంచి అయితే 3 సార్లు ఓడినందుకు 6లో సగం 3 రూపాయి మంచి అయితే ₹10 చెడ్డ కూడా అన్నట్టే కదా, కాదంటారా? గెలుపు ఓటములు అనేది రాజకీయాలలో అంత మంచి ప్రకారమే, అంత చెడు ప్రకారమే నిర్ణయం జరగదు పెద్దాయన. అదే నిజమైతే నిన్న నేను ఓడిపోకూడదు, అదే నిజమైతే నువ్వు గెలిచకూడదు. కారణం, నువ్వు రాజకీయాల నుంచి 15 సంవత్సరాలైంది తెరమరుగైపోయి. ఈ ప్రజా జీవితంలో నీవు లేవు. కరోనా వచ్చినప్పుడు ఇంట్లో నుంచి బయటికి కూడా రాలే. ఈ ఊర్లో ప్రజలకు నీళ్లు లేకపోతే నువ్వు లేవు. అభివృద్ధి కార్యక్రమాల్లో నువ్వు లేవు. కష్ట సుఖాల్లో నువ్వు లేవు. నేనున్నా, మా జగన్ ఉన్నాడు, మా పార్టీ ఉన్నది. పోనీ ప్రతిపక్ష పార్టీగా ఏదైనా కొట్లాడినాడు ఉన్నాడంటే ప్రవీణ్ ఉన్నాడు, నువ్వు లేవు. మరి నువ్వు 3 నెలల ముందొచ్చి 3 నెలల ముందొచ్చి నీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసి ఎగులాడితే నువ్వు గెలిచినావంటే అది 85 సంవత్సరాల వయోవృద్ధుడైన నీకు ప్రజలు ఓటేసినారంటే, అభివృద్ధి నిరోధకుడైన నీకు ఓటేసినారంటే ఏమని అర్థం? ఇదంతా నువ్వు ఇదే నా గొప్పతనం, నా బలుపు వాపు అనుకుంటున్నావు. కాదు, పార్టీ బేస్ మీద ఓటేసినారు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ 3 పార్టీల కలయిక జరగడం వలన నీ డబ్బాలో వచ్చిన 1,07,000 ఓట్లు 3 పార్టీలకు సంబంధించిన ఓట్లు అయిపోయినా. భారతీయ జనతా పార్టీ ఓట్లున్నాయి, తెలుగుదేశం పార్టీ ఓట్లున్నాయి, పవన్ కళ్యాణ్ గ్లాసు గుర్తు ఓట్లున్నాయి. కమలము, గ్లాసు, సైకిలు 3 గుర్తుల ఓట్లు నీ డబ్బాలు ఉన్నాయి. 1,07,000. నా దాంట్లో 84,000 ఉన్నాయి. నా డబ్బాలో 84,000 ఓట్లు నా డబ్బాలో ఒక్కరే. ఆ ఒక్కడే జగన్ ఫ్యాను. గర్వంగా ఉంది మాకు. మా డబ్బాలో ఒక్క ఓటే, మా ఓటే ఉంది. మీ డబ్బాలో 3 పార్టీల ఓట్లు. రెండో అంశం, విపరీతమైనటువంటి హామీలు, అలివిగాని అమలు చెయ్యలేని హామీలు ఇవ్వడం చేత ప్రజలు పేదరికంలో ఉండడం చేత ఆశపడి మేలు జరుగుతుందేమని చెప్పి ఓటేసినారు. ఇది రెండోది. మూడవది, మేము చేసిన చిన్న పొరపాట్లు, ఉద్యోగస్తులు వీళ్ళందరూ మాకు వ్యతిరేకం కావడం, ఈ 3 కారణాల చేత గాలిలో గెలిచినాడు ఆయన. గాలికి గెలిచినాడు ఆయన. ఆయన గెలుపే కాదు. రెండోది, నేనేం చెప్పినా నమ్ముతారు, నా మీద ఎవరు చెప్పినా నమ్మరంటే ఒకసారి ప్రొద్దుటూరులో పోయి విచారించుకోవను పెద్ద ఆయన ఏమనుకుంటున్నారో. ఇప్పుడు పెద్ద ఆయన ఏమనుకుంటున్నారో తెలిసిన, ఏంది ఇబ్బా ఈయనకు 85 ఏళ్ళు వచ్చినా కానీ ఇంత అనవసరంగా అన్యాయంగా మాట్లాడుతున్నాడు, తలకాయ చెడిపోయిందే ఉందే, ఒరే అంటాడు, ఎంటిక బిక్కు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, వ్యాపారస్తులను, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను ఇబ్బంది పెడతాడు, అడ్డరోడ్డు తమ్ముతారంటారు, వీని పీకుతా అంటాడు, ఈయన తలకాయ చెడిపోయి మాట్లాడుతున్నాడా అని అంటున్నారు. కొన్నాటిని ఏమంటున్నారు, అంగడి ఓపెన్ చేసినాడు, ₹1 లెక్క కూడా వదలడంలే, 10 లక్షలైనా సరే, 1,00,000 అయినా సరే, 2 లక్షలైనా సరే, కోట్లైనా సరే దేవాలయాల భూముల మీద కన్నేసినారు, కాలేజీ భూముల మీద కన్నేసినారు, బంజరు భూముల మీద కన్నేసినారు. అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఎక్కడెక్కడ కొండారెడ్డి వాళ్ళ టీం అంతా కలిసి భూములు ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారో, దేవాలయాలు, తర్వాత బంజరు భూములు, కాలేజీ భూములు అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తా. ఏం మాట్లాడు, కొన్నాటిని అంగడి ఓపెన్ చేసినాడు, డబ్బు సంపాదన తప్ప మరొకట్లేదు, చెడిపోయినారు వీళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు. నీ ఎంతకు నువ్వు అనుకుంటే నేనేం చెప్పాలా దానికి? నీ మీద నేను చేసిన ఆరోపణలన్నీ ప్రజల హృదయాలలో ఉన్నాయా లేవో ప్రజలకే అడిగితే ప్రజలే చెప్తారు. నువ్వంత మంచోని వెయ్యి, నువ్వంత గొప్పని వెయితే నువ్వేం చెప్పినా నేనైతే 2014 నా చేతులు ఎట్లా ఓడిపోయినాడైనా? నేను షెడ్డోని అయితే 2014లో ఆ మంచోని మీద ఎట్లా గెలిచినా? ఆయన మంచోడు, నేను షెడ్డోని. 2014లో ఆ మంచోని మీద ఈ షెడ్డోడు ఎట్లా గెలిచినాడు? 2019లో ఆ మంచోని మీద, తెలుగుదేశం పార్టీ మీద ఈ షెడ్డోడు ఎట్లా గెలిచినాడు? ఇప్పుడు చెప్తానా పెద్ద ఆయన, 2024లో నీవు గాలిలో గెలిచినావు, 2019లో నేను గాలిలో గెలిచినా.
నిజాయితీ ఉండాలా ఒప్పుకునేదానికి. నీకు లేదు, రాచమల్లు గుందేది. 2019లో నేను గాలిలో గెలిచిన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలిలో. 2014లో నా ఐడెంటిటీతో గెలిచిన. 2014లో. కారణం 2014లో నీ పార్టీ అధికారంలోకి వచ్చింది, నా పార్టీ ఓడిపోయింది. మేము 67 మందిమే గెలిచింది, మిగిలిన 110 మంది మేము ఓడిపోయినాం. మరి 67 మంది గెలిచిన మా పార్టీ ఓడిపోయి 67 మంది గెలిచినప్పుడు ప్రొద్దుటూరులో నేను గెలిచినానంటే అర్థం నాకు ఐడెంటిటీ ఉంది. రాచమల్లి అనేవాడు మా నాయకునిగా ఉండడానికి అర్హుడు, ప్రజాసేవ చేయడానికి సామర్థ్యం ఉంది, ఇతను మంచివాడు అని చెప్పి నా ఐడెంటిటీని గుర్తించి ఆ రోజు ప్రజలు ఓటేసినారు. అదే 2019కి వచ్చేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గాలి వచ్చింది కాబట్టి ఆ గాలిలో 50,000తో గెలిచిన నేను. అది నా గొప్పతనం ఏం కాదు. 2024లో నువ్వు గెలిచిందైతే గాలి అనకూడదుగా, సునామీలో గెలిచినావు నువ్వు. అసలు నీకు అర్హతే లేదు గెలిచడానికి. నీకున్నే చెడ్డ పేరు, నీ కొడుకునే చెడ్డ పేరు అయితే పొద్దుటూరులో ఏ రాజకీయ పార్టీకి ఏ నాయకునికి లేదు. మీకున్నే చెడ్డ పేరు. నీ ఎంతకు నువ్వు అనుకుంటున్నావు మంచి పేరు అని. నీకు చెడ్డ పేరు ఉందో మంచి పేరు ఉందో 2029 నాటికి నీకు ఓపిక ఉండి చంద్రబాబు నాయుడు నీ వృద్ధాప్యాన్ని కూడా గౌరవించి మళ్ళీ టికెట్ ఇవ్వగలిగితే 29లో నువ్వు గెలుచావో ఓడుతావో 70,000 ఓటుతో ఓడతావో నీకే గెలుస్తావు. కాబట్టి గెలుపు ఓటమును నిర్ణయించేది పెద్ద ఆయన చెప్పినట్టు కాదు. పెద్ద ఆయన మీద ఈ ఊరి ప్రజలకు సదభిప్రాయం ఏమీ లేదు. అభివృద్ధి నిరోధకుడని ఉంది. ఆయన కుమారుని మీద క్రిమినల్ అని ఉంది. ఆయన కుమారుని మీద పూర్తిగా డబ్బు మనిషి అంగడి ఓపెన్ చేసినాడు అనేది ఉంది పెద్ద ఆయన. ఇది మా అన్న గురించి నువ్వు అవినీతిపరుడని అన్యాయస్తుడని మాట్లాడినావు. కొద్దిగా వ్యంగ్యంగా కూడా మాట్లాడినావు. ఏమనంటే మీ అన్న నీకు దిక్చూసి అంటావు అని చెప్పి. స్పష్టంగా చెప్తా ఉన్నా వరదరాజరెడ్డి గారు, 100కు 1,000,000 సార్లు మా అన్న నాకు దిక్చూసి, 100కు 1,000,000 సార్లు దిక్చూసి. మా అన్న నాకే కాదు పెద్ద ఆయన దిక్చూసి, చాలా మంది అన్నదమ్ములలో అన్న పాత్రకు దిక్చూసి, చాలా మంది ఇంటి పెద్ద కొడుకులలో పెద్ద కొడుకుకు మా అన్న దిక్చూసి, సమాజంలో జీవించే పౌరులలో చాలా మంది పౌరులకు మా అన్న దిక్చూసి. నేను లక్ష్మణునో కాదో నాకు తెలియదు కానీ మా అన్న మాత్రం శ్రీరామచంద్రుడే పెద్ద ఆయన. నేను లక్ష్మణుడని ఒప్పుకోలే, నువ్వేడ ఒప్పుకుంటావు? నన్ను రావణాసుడే అంటావు నువ్వు. నేను లక్ష్మణునో కాదో తెలియదు కానీ మా అన్న మాత్రం శ్రీరామచంద్రుడే. మా అన్న నిజాయితీకి, మా అన్న వ్యక్తిత్వానికి, మా అన్న సంస్కారానికి, కుటుంబం పట్ల మా అన్న ఉండే బాధ్యతకు, సమాజం పట్ల మా అన్న ఉండే బాధ్యతకు నీవు నీ కుటుంబము 1000 జన్మలు ఎత్తినా 1 ఇంచు సరిపోరు. చివరిగా నీకు ఒక మాట చెప్తా. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో స్టాంపుల ధర రాసే వాళ్ళ దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే నీ గుడిపాడి గురెడ్డి కానీ, గంగిరెడ్డి కానీ, ఎల్లాడి కానీ, సీను కానీ, మహేష్ కానీ, ఎవరైనా సరే నీకు సంబంధించిన వాళ్ళు, మాకు సంబంధించిన వాళ్ళు పిలిపించుకో అందరినీ. ఒక్క వ్యాపారస్తునితో కిరణ్ కుమార్ రెడ్డి గురించి అడుగు. ఉత్తముడు, గొప్పవాడు, మంచివాడు అని అంటే ఓకే. దీనికి భిన్నంగా ఏ ఒక్క మాట చెప్పినా, ఒక్క మాట నాకు చెప్పు పెద్ద ఆయన ఇంట్లో చాలు. ఒక్క మాట ఆయన గురించి చెడ్డగా చెప్పు చాలు. ఉమ్మడి సంసారం ఎట్లుండాలనో, అన్నదమ్ములు ఎట్లుండాలనో, రామలక్ష్మణులాగా అన్నదమ్ములు ఎట్లుండాలనో, కుటుంబం కోసం, తమ్ముని కోసం ఎంత సాక్రిఫైస్ చేయాలనో, తమ్మునికి ఎంత ఏమి ఇవ్వాలనో మా అన్నం చూసి చాలా మంది సమాజంలో తెలుసుకోవాలి పెద్ద ఆయన. మీ ఇంట్లో అవి లేవులే. మీ ఇంట్లో అన్నదమ్ములు పాడు పరదేశీ ఇన్ని ఆండాయి లేవు. మనంతా వేరే స్టైలు. 1,00,000 సార్లు చెప్తా, మా అన్న మాకు దిక్సూసే. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష,
నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.